కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఎంత టైంలో మనం ఆ పర్సన్ని సేవ్ చేయొచ్చు అంటారు సార్? ఇది చాలా చక్కని ప్రశ్న. ఎందుకంటే రీసెంట్గా విక్రమ్ అనే మూవీ చూశాను నేను, ఓకే. కమల్ హాసన్ది. నేను అంటే స్టిల్ ఇలాంటి పేర్లు తీసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్పస్ అందరికి అర్థం కావాలి. అందులో ఒక సీన్ ప్రాపర్గా వాళ్ళు ఎనాక్ట్ చేయలేదు. అంటే దే వుడ్ హ్యావ్ ప్రాపర్లీ డన్ ఎ రీసెర్చ్ అండ్ డన్ ఇట్. సిపిఆర్ ఒక చైల్డ్ అక్కడ పాప దాంట్లో చనిపోతుంది, ఓకే. పూర్తిగా కాలం చేస్తుంది. అంటే నీకు చలనం ఉండదు, ఇట్లా పెట్టి చూస్తే హార్ట్ కదలదు, ఏమీ ఉండదు. సో వీళ్ళు ప్లాన్ చేసి మెల్లగా ఒక బయటికి తీసుకెళ్ళి వేరే వ్యాన్లో పెట్టి అక్కడ సిపిఆర్ చేస్తారు. అలా చేస్తే బతకరెవరు. అది ఇమీడియట్ చేస్తే కూడా అందరు బతకరు, కారణం బట్టి బతుకుతారు. సో కార్డియాక్ అరెస్ట్లో ఇమీడియట్ అంటే నీకు కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఎంతసేపు అయిందో నీకు తెలియదు. అప్పుడే నీ ముందే అయితే నువ్వు వెంటనే చేసేయాలి. నీ ముందు కాలేదనుకోండి, నీకు తెలియదుగా, నువ్వు అప్పుడు వచ్చావు, సడన్గా మనిషికి చలనం లేదు, కొట్టి చూస్తావు, కదలట్లేదు. నాడి డాక్టర్ అయితే నాడి పట్టుకొని చూస్తావు, స్టెథోస్కోప్ పెట్టి చూస్తావు, స్టెత్ లేకపోతే నాడి సెంట్రల్ పల్స్ చూస్తావు. కామన్ మ్యాన్ అయితే గట్టి కొడతాడు, కదలట్లేదు, చలనం లేదు, వెంటనే చెస్ట్ కంప్రెషన్స్ స్టార్ట్ చేయాలి. ఈ చెస్ట్ కంప్రెషన్స్కి ట్రైన్ అయ్యి ఉండాలి. సో సిపిఆర్ అనేది ఆ విధంగా సిపిఆర్ చేస్తామన్నమాట. సో సిపిఆర్ వెంటనే చేస్తే, మేము ఒక 100 మందికి చేస్తే ఒక 2-3 బతుకుతారు. ఎందుకంటే కారణం బట్టి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే, నా లైఫ్లో నేను సిపిఆర్ బయట, హాస్పిటల్లో కాదు, బయట చూసి చేసి బయటపడ్డ వాళ్ళు నేను ఇప్పటి వరకు ఒక్కళ్ళే. నేను చూసి నా చేతిలో నేను సిపిఆర్ ఎంతమందికి చేశారు బయట అని అడిగితే 3కి చేశాను. ఒక డాక్టర్గా ఆ అవకాశం వచ్చేది తక్కువ. ఎందుకు నువ్వు అక్కడ ఉండి ఆ ఒక్కళ్ళు బతికిన వాళ్ళు ఎందుకు బతికారు అంటే, నేనున్న చోట జరిగింది. హెల్తీ పర్సన్ అంటే హెల్తీ పర్సన్ అనుకోకుండా ఆ పరిస్థితులు, అలాంటి పరిస్థితులు అప్పటికప్పుడు కలిగాయి. హెల్తీ పర్సన్, టోటల్లీ హెల్తీ, ఏ ఇష్యూ లేదు. సో అక్కడ కుప్పకూలిపోతే కారణం నాకు తెలుసు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సో నాకు తెలుసు కాబట్టి నేను వెంటనే వాళ్ళని, అంటే అప్పుడు పల్స్ లేదు, బీపీ లేదు, మనిషి చలనం లేదు. సో మనం చెస్ట్ కంప్రెషన్స్ ఒక 25 నిమిషాలు చేసి హాస్పిటల్కి పట్టుకెళ్తే బతుకుద్దా లేదా అనుకున్నాం. వెంటిలేటర్ పెట్టి మొత్తం పూర్తిగా నయం అయిపోయింది. అది కూడా 10 ఏళ్ళ పైన అయింది. సో అలా సిపిఆర్ నువ్వు చేస్తే టైమ్లీ పడాలి, కారణం కూడా ఉంటుంది. ఏ కారణం వల్ల అయి ఉంటే, ఎండ్ స్టేజ్ వల్ల ఓ 80 ఏళ్ళ వాళ్ళు మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్, ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి గుండె ఆగిపోతే అప్పుడు నువ్వు చేస్తే వాళ్ళు బయటపడరు. ఓకే. కారణం బట్టి ఉంటుంది, చేసే వాడి బట్టి ఉంటుంది. అంటే చేసిన వాళ్ళు బాగా ట్రైన్డ్ అయి ఉండాలి, ప్రాపర్గా చేయాలి. 3 టైం వెంటనే చేయాలి. నువ్వు డిలే చేస్తే ఉపయోగం ఉండదు. ఇప్పుడు తారకరత్న అప్పట్లో డిస్కషన్ వచ్చింది, అప్పుడే ఈ సిపిఆర్ మీద అవేర్నెస్ వచ్చింది. ఆయన క్రౌడ్లో కుప్పకూలి కింద పడిపోయాడు. ఆయనకి డిలే అయింది. ఎందుకు అంటే అందరూ గుమిగుడు ఉండేసరికి ఆయన పట్టుకొని చేసేసరికి అప్పటికి కుప్పకూలిపోయాక కొన్ని నిమిషాలు తేడా వచ్చింది అంతే. ఆ నిమిషాల వల్ల ఆయన బయటపడ్డా కూడా బ్రెయిన్ పోయింది, అందుకు మనకి దక్కకుండా పోయాడు. లేకపోతే ఆయన కూడా బయటపడేవాడు. ఎందుకంటే ఆయనకి స్టెంట్ వేసారు, అన్నీ చేసి అంత మంచిగా బయటపడేది, గుండె బయటకు వచ్చేసింది, బ్రెయిన్ రాలేదు. ఓకే సార్. సో సిపిఆర్ అనేది టైమ్లీ చేయాలి, ఇమీడియట్గా చేయాలి. దానికి ముహూర్తం పెట్టి అందరు వచ్చి అలా కాదు, అప్పటికప్పుడు చేయాలి. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు దీన్ని తప్పుగా వాడతారు తెలియక. ఎలా అంటే ఈ సిపిఆర్ మీద అవేర్నెస్తో నాకు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. ఎలా అంటే అతనికి యాంజియోగ్రామ్ అయిపోయింది. ఏమిటి అంటే బ్లాక్ లేదు కానీ మందులు వాడుతున్నాడు. ఏంటి అంటే నాకు గుండెపోటు వచ్చిందండి, ఇట్లా సిపిఆర్ చేశారు, సిపిఆర్ చేస్తే బతికితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఒక హాస్పిటల్కి, వాళ్ళు యాంజియోగ్రామ్ చేశారు, బ్లాక్ వెళ్ళిపోయింది అన్నారు, అందుకని మందులు ఇచ్చారు అని చెప్పారు. నేను కనుక్కుంటే ఏమిటో తెలుసా, అతను మిడ్నైట్ ఏమైందని వాళ్ళ ఆవిడని అడిగితే గాబరా అయిపోయి చెమటలు పట్టి భయం వేసింది సార్, వెంటనే పక్కింటి ఆయన పిలిచాను సార్ అంది. మరి ఏం చేశారన్న, ఆయన వచ్చి సిపిఆర్ చేశారు సార్. అంటే ఈయన కుప్పకూలిపోయి తెలియకుండా అయిందంటే లేదంటున్నాడు, అన్నీ తెలుస్తున్నాయంట. మరి మీరేం చేశారంటే మెల్లగా చేయండి అన్నాడంట. వాళ్ళకి సిపిఆర్ చేయకండి, మనిషి బతికుంటే సిపిఆర్ చేయరు. మనిషి లేడు, కుప్పకూలిపోయాడు, నాడి లేదు, ఏమి లేని వాళ్ళకి సిపిఆర్ చేస్తారు. అంతేగాని మనిషి బతుకుంటే గుద్దకూడదు. అది కూడా అంటే మనం చేస్తుంటే ఆయన అరుస్తున్నాడు అనుకోండి, అట్లా అర్థం నువ్వు తప్పు చేస్తున్నావు అని, అది ఒకటి చూసుకోవాలి.